ఏ జగన్, నువ్వెవడివి? నువ్వేంటి నాకు చెప్పేది? నువ్వెంత? నీ బతుకెంత? 151 సీట్ల, 15 సీట్లు కూడా రావు అంటూ పవన్ కళ్యాణ్ ఘీంకరించడానికి గల కారణం వారాహిదేవేనా అంటే అవుననే చెప్పాల్సొస్తుంది. అసలు నువ్వు అసెంబ్లీ గేట్ కూడా తాకలేవు. అంటే ఈరోజు ఆయన లోపలికొచ్చాడు. అక్కడ చూస్తే వాళ్ళెవరు లేరు. "నీకు గాడిదకొచ్చినట్టు వయసొచ్చింది" అనన్నారు. ఇదే గాడిద ఈ రోజున ఎమ్మెల్యే అవ్వడంతో పాటు, ఆ గాడిదన్న వ్యక్తి అసెంబ్లీలో లేకపోవడం పక్కన పెడితే, "నేనొచ్చా, నన్ను చూడడానికి అసెంబ్లీలో వాళ్ళు లేరు" అన్నాడు. దీనంతటికి కారణం ఏంటి? అసలేంది ఈయన అంత కెపాసిటీ ఎలా వచ్చింది? ఆ రోజున ఇదే వారాహి అని ఆయన ఒక వాహనాన్నేసుకొచ్చి బయట ప్రపంచానికి తనకు తాను ఆ పేరుని బయటికి తీసినప్పుడు, ఇది వారాహి కాదు నారాహి అన్నారు. మరి ఏమైంది ఆ నారాహి అనేది ఎగతాళి చేసినప్పుడు అది ఎందుకు ఇంతగా విజృంభించింది? ఇంత విస్తృతంగా ఎలా తయారైంది? అని చూస్తే వారాహి దేవతే ఇందుకు గల కారణమా? అంటే అవుననే అనిపిస్తుంది. ఎందుకు అంటే వారాహి దేవత శత్రుజన భయంకరిగా పేరుంది. మీకు కావాలంటే ఒక ఇది చూపిస్తాను. చూడండి. వారాహి దేవతకి శత్రువుల్ని నామరూపాలు లేకుండా చేసే కెపాసిటీ ఉంది అని మనకి ఒక ఆధారం దొరికింది. ఆ ఆధారం ఏంటంటే బాగా చూడండి. మీకు ఆమె యొక్క అష్టోత్తర శతనామావళిలోకి వెళ్తే ఉండండి ఒక్క నిమిషం. హ్మ్. ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ద్వారా సర్క్యులేట్ అవుతున్న వారాహిదేవి నవరాత్రి పూజా విధానం అని ఒక టెక్స్ట్. బుక్ ఇది. మీరు కావాలంటే ఎవరైనా కోరితే వాళ్ళకి ఇవ్వడానికి కూడా సిద్ధమే. ఎవరైనా ఫోన్ నంబరు టైప్ చేయండి. దీనిలో అష్టోత్తరాలుంటాయి దేవతకి. ఆ అష్టోత్తరాల్లో శత్రువులకు సంబంధించి ఒక పెద్ద ఇంత పెద్ద బ్లాక్ ఉంటది. అవన్నీ చదివి వినిపిస్తాను మీకు. చూడండి. ఇది అష్టోత్తర శతనామావళి. ఆ వారాహి అష్టోత్తర శతనామావళి. ప్రత్యేకించి శత్రువులకి ఇక్కడ చూడండి. ఓం నీలాస్యాయై నమః. ఓం శుభదాయై నమః. ఓం అశుభవారిణ్యై నమః. శత్రువునాం వాక్ స్తంభన కారిణ్యై నమః. అంటే అర్థం ఏంటి తెలుసా? శత్రువుల యొక్క మాట పడిపోయే విధంగా చేస్తుంది. అంటే వాళ్ళకి వాయిస్ ఉండదు, చాయిస్ ఉండదు. ఈరోజు పవన్ కళ్యాణ్ అనేవాడు అసెంబ్లీలో ఉంటే పవన్ కళ్యాణ్ అని పేరెత్తి సంబోధించడానికి కూడా అక్కడ మనుషులు లేరు. వాళ్ళకి వాయిసే ఇవ్వదు మాత. వారాహి మాత యొక్క శక్తి అలాంటిది. ఓం శత్రునాం గతి స్తంభన కారుణ్యం. వాళ్ళ గతి అతి గతి లేకుండా పోతారని చెప్తారు చూసారా? అలా గతి లేకుండా పోయారు వాళ్ళు. ఓం శత్రునాం మతి స్తంభన కారుణ్యై నమః. శత్రువులకు పిచ్చి పడుతుంది. అరే ఏంట్రా నాయన పవన్ కళ్యాణ్ 21 సీట్లు ఇస్తే 21 సీట్లు గెలిచేశాడు. 2 ఎంపీ సీట్లు ఇస్తే 2 ఎంపీ సీట్లు గెలిచేశాడు. అనడానికి ఇక్కడ ఉంది. ఇదిగోండి. ఓం శత్రునాం అక్షిస్తంభన కారుణ్యే నమః. వాళ్ళకసలు ఇంకా లేదు. చెక్ అంటే చెక్ అంతే. అక్కడ పెడితే వాళ్ళు గతి తప్పిపోయి, మతి తప్పిపోయి, కక్షనే తప్పిపోతారు. ఒకానొక సమయంలో ఇదే జగన్మోహన్ రెడ్డి, ఇదే చంద్రబాబుని ఏమన్నాడంటే, "నా 151 సీట్లతో కాదు, నీ దగ్గర నుంచి ఒక 4, 5 సీట్లు గాని నేను లాగేసుకుంటే నీకసలు ప్రతిపక్షమే లేకుండా పోతావయ్యా" అని జాలిపడ్డాడు. ఈరోజు ఆయన ప్రతిపక్ష హోదా కోసం లేఖలు రాసుకున్నాడు. కారణం ఎవరు? కారణం ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గర లేనిదేంటి? పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నదేంటి? పవన్ కళ్యాణ్ అయితే నా దగ్గర డబ్బులు లేవు జనాలకి ఇవ్వడానికి, ఓట్లు కొనడానికి. నాకు అన్ని సీట్లు ఇచ్చినా గాని నేను గెలవను, ఓడిపోతాను అని జెప్పి ఆయన 21 సీట్లు, 23 ఫస్ట్ ఇస్తే 23 సీట్లను పక్కన పెడితే 21 సీట్లు ఇస్తే దాన్ని కూడా అడ్జస్ట్ అయ్యాడు. మరి అంత డబ్బు లేని వాడు ఇంత పెద్ద అఖండ రాజయోగాన్ని ఎలా సాధించాడు? అంటే ఇగో ఈయనే. నీ ప్రత్యర్థులనే వాళ్ళు వీసినట్టే, ఎత్తిసిరి కొట్టినట్టే. ఇకపోతే ఓం శత్రునా ముఖస్తంభిన్య మొఖాలే మాడిపోయి, పేరే తడబడిపోయి జగన్మోహన్ రెడ్డి అయితే
తన పేరు తలవడానికే భయపడిపోయాడు. తడబడిపోతున్నాడు. ఆ మొఖాలు చూడడానికే పనికి రావట్లేదు. వీళ్ళే ఎదురుపోయి జాలి పడాల్సొస్తుంది. అయ్యో పాపం! వీళ్ళకి ఇలాంటి అపజయం ఎదురైందా అని. ఓం జిహ్వస్తంభిన్యై నమః. మీరు చూసే ఉంటారు. సరే ముఖస్తంభిని శత్రువునాం జిహ్వస్తంభిన్యై. జిహ్వ అంటే నాలుక, రుచి, పచి. ఈ అపజయానికి జగన్మోహన్ రెడ్డి హిమాలయాలకు పారిపోదాం అనుకున్నాడు. ఆ మాట కూడా అన్నాడు కదా ఆయన. 40% వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఆగుతున్నాను. లేకపోతే నేనింత చేసి ఏం చేయకుండా 67 సీట్లు ఇచ్చారు. ఏ ఇంత చేస్తే నాకు 11 సీట్లు ఇవ్వడం ఏంది? నేను సన్యాసం తీసుకొని రాజకీయ సన్యాసం తీసుకొని హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోదాం అనుకున్నా. ఆ 40% ఉంది కాబట్టి పర్లేదులే అని చెప్పి నేను ఇక్కడ ఆగాను అని ఆయన అన్నాడు. ఇకపోతే ఓం శత్రువునాం నిగ్రహకారిణ్యై నమః. వాళ్ళు ఎంత నిన్ను దెబ్బ కొడుతున్నా అంతగా నువ్వు ఆగి ఉండడానికి గల కారణం నిలబడి ఆగుదాం. ఆగుదాం చూద్దాం. అమ్మవారిని నమ్మాం. ఏం జరుగుతుందో చూద్దాం. నమ్ముదాం. రానున్న కాలాన్ని, భవిష్యత్తుని నమ్ముదాం. ఎందుకంటే అమ్మవారిని మనము ఆశ్రయించాం. ఆమె జప తపాలను చేస్తున్నాం. ఆగుదాం అనే నిగ్రహాన్ని ప్రదర్శించడం. ఇట్లాగా మీకు ఎన్నున్నాయి ఇవి? 1, 2, 3, 4, 5, 6, 7 ఎగ్జాక్ట్‌గా ఈ 7 మంత్రాలలోని ఈ యొక్క శక్తి పవన్ కళ్యాణ్ ఈ రోజున అభేద్యంగా, అమేయంగా ఈ రోజున శక్తిమంతుడైపోయాడు ఆయన. అందుకు కారణం ఇక్కడ చాలా మందికి ఇంకొక సమస్య కూడా రావచ్చు. రాజశ్యామలాదేవి యాగాలు చేయించారు కదా! కేసీఆర్ ఈ యొక్క ఆహ్, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు పాపం అప్పటికే ఆయన క్రైస్తవుడైనా ఎన్నో యజ్ఞ యాగాదులు చేయించాడు. అయినా ఎందుకు ఓడిపోయాడబ్బా అనేది చాలా మందికున్న డౌట్. అయితే ఇక్కడ మీకు చూడండి అమ్మవారి ముఖాన్ని నేను వేలు పెట్టి చూపియకూడదు. ఎందుకంటే ఆమె పరమ పావని. జంతు రూపంలో ఉన్న ముఖ కవళికలు కలిగిన దేవతాదేవి విగ్రహాల్ని లేకపోతే దేవతాదేవుల్ని కొలవడం వల్ల చాలా లబ్ధి చేకూరుతుందంట. వెంటనే ఆ కార్యాలు పూర్తవుతాయట. ఇది మనకి శాస్త్రాల్లో చెప్పబడింది. అందుకే మీకు వినాయకుడు మోస్ట్ పవర్‌ఫుల్ గాడ్స్‌లో చూస్తే వినాయకుడు, ఆంజనేయ స్వామి, ఇదో వారాహి, నారసింహస్వామి. కాబట్టి ఈ విషయాన్ని ఒక జ్యోతిష్కుడి దగ్గర తీసుకొని వారాహి అమ్మవారిని ఆయన ఎప్పుడైతే గట్టిగా పట్టుకున్నాడో అతిపెద్ద భయంకరమైన ప్రత్యర్థండి జగన్మోహన్ రెడ్డి. 151 సీట్లతో ఒక వీర విహారం చేస్తున్నాడు. అలాంటి వీర విహారం చేస్తున్న ఒక ముఖ్యమంత్రిని ఆయన ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేయడానికి గల కారణం పవన్ కళ్యాణ్. అంత శక్తి ఆయనకు రావడం. ఆమె ఎవరో కాదు, సర్వసైన్యాధ్యక్షురాలు ఆమె. అలాంటి ఆమె సైన్యాధ్యక్షం ఈయనకు వహించడంతో ఆయన దగ్గర పెద్ద కార్యకర్తలకు బలంగా కూడా లేదు. ఒకవేళ ఉన్నా గానీ వాళ్ళందరూ అసంతృప్తితో ఉన్నారు. మాకు అడిగిన చోట్ల సీట్లు ఇయ్యలేదని. అయినా కానీ లెక్క చేయక అమ్మవారిని నమ్మి ప్రామిస్ చెప్తున్నా నిన్న నేను ఆయన యొక్క వారాహి దీక్ష ఆయన మామూలుగానే ఏం దీక్ష చేశాడంటే జ్యేష్ఠ మాసం చివరిలో ఆషాఢ మాసం మొదటికి వచ్చే వరకు పూర్తి చేసుకున్నాడు. మామూలుగా అయితే ఆషాఢ పాడ్యమి రోజు నుంచి మొదలు పెడితే 15వ తేదీ 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అంటే 9 రోజులు గుప్త నవరాత్రులు ఉంటాయి. అప్పుడు వెయ్యాలి ఈ దీక్ష. నేనైతే 100% ఆయన సాధించిన ఘన విజయాలు చూసి అరే ఎమ్మెల్యే కలవడమే ఎక్కువ అనుకుంటే ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు అని చూసి అమ్మవారిని నేను నాకు అప్పటి వరకు తెలుసుకొని స్టడీ చేసి ఈమెని నిజంగా ఎవరైనా నాలాగా దీక్ష వేయాలనుకున్న వాళ్ళు నేను చాలామంది చూశాను. నిన్న పోయి ఇవన్నీ వస్త్రాలు, అమ్మవారి ఫోటో ఇవన్నిటిని మీకు చూపియాలి. ఇవన్నీ చూడండి. అవన్నీ మీరు కొనడానికి జనము ఎగబడుతున్నారు. జనము ఎగబడుతున్నారు. ఈ ఫోటో అనేది ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉన్న ఫోటో. ఏ పూజా సామాగ్రి స్టోర్‌కెళ్ళినా గానీ, ఈ ముఖ కవళికలతో ఉన్న ఫోటోని అడుగుతున్నారు. వాళ్ళందరూ హడావిడిగా నిద్రలేచి ఆ పూజా స్టోర్సోళ్ళు అరే నాయన ఈ వారాహి దీక్ష అంటే ఈ పవన్ కళ్యాణ్ ద్వారా బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందని, ఈ ఆషాఢ మాసంలో అసలే వాళ్ళకి
పెద్ద పూలు పండవు. అసలే వాళ్ళకి పెద్ద గొప్పగా స్టోర్‌లు నడవవు. ఏదో ఆ బోనాల ద్వారా అట్ట ఇట్ట నెట్టింది. ఇప్పుడు కొత్త దీక్షొచ్చింది. ఎవరి వల్ల? పవన్ కళ్యాణ్ వల్ల. చాలా మంది నమ్మడం మొదలుపెట్టారు. ఆయన దాన్ని నిరూపించాడు. అఖండ విజయాన్ని సాధించి. దీంతో ఆ శక్తంతా మనం తీసుకుందాం. అసలు మొదలే పవన్ కళ్యాణ్‌కి భయంకరమైన ఫ్యాన్స్ ఉంటారు. ఆ ఫ్యాన్స్ అంతా ఈ రోజున పూజ స్టోర్స్‌కి ఎందుకు పోతున్నారంటే, వారాహి దీక్షగా చేయాలి మేము. ఆ ఫోటో ఉందా? ఆ వస్త్రాలున్నాయా? అని అడగడానికి పోతున్నారట. ఇదొక ట్రెండ్ సెట్టర్‌గా మారింది. మామూలుగా పవన్ కళ్యాణ్ అనేవాడు ఆయన పేరు మీద దీక్షలు చేసినోళ్ళున్నారు. పవనిజము, పవన్ దీక్ష అని. అలాంటి పవనే వారాహి అమ్మవారిని దీక్షించడంతో, గెలిచిన తర్వాత కూడా ఆ దీక్ష తీసుకోవడంతో చాలామంది వారాహి అమ్మవారి గురించి వెతుకులాడడం కాకుండా ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజున చాలామంది దీక్షలు మొదలుపెట్టారు. మామూలుగా అయితే ఈమెని అసలు స్వయంభూ రూపంగా ఈమె ఎక్కడుంటది అంటే కాశీలో ఉంటదంట. పాతాళ వారాహి అని. ఆమెను నేరుగా చూడనీయరట. అసలు వీటిని గుప్త నవరాత్రులు ఎందుకంటారని కూడా వేరే స్టోరీ ఉంది. గుప్త నవరాత్రులు అంటే ఈ రోజున పవన్ కళ్యాణ్‌కి ఎవరో చెప్పి తెలిసింది. లేకపోతే తెలీదు. ఎందుకు తెలీదంటే ఆమె అఖండ శక్తి సామర్థ్యాలని మనకిస్తది కాబట్టి ఆమెని కొలిచే వాళ్ళకి అంత తేలిగ్గా ఆమె కనిపియదట. ఈరోజు పవన్ కళ్యాణ్ ద్వారా ఈమె బయట పడిపోయింది గానీ లేకపోతే ఎవరికీ తెలీదు. అవి గుప్తంగా జరిగే నవరాత్రులు. ఆమె గుప్త శక్తి. అలాంటి శక్తి ఈరోజు బహిర్గతమైంది. ఎంతమందో పాప ప్రక్షాళన, శత్రు సంహారము జరగబోతుందని ఇదొక ఇదిగా మనకి తెలుస్తోంది. ఓవరాల్‌గా చాలామంది అనుకోవడాన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్‌కి, జగన్మోహన్ రెడ్డికి తేడా ఈ వారాహిమూర్తే. ఈ విషయాన్ని గుర్తించే విధంగా చెప్పడానికే నేను ప్రయత్నం చేశాను. పవన్ కళ్యాణ్‌ని చూసి నేను కూడా వారాహి దీక్ష ఆయనైతే పసుపు వస్త్రాలు ధరించాడు. శక్తి అంటే ఎరుపు వర్ణమే ఆమెకెక్కువ ఇదుంటది. ఆ తర్వాత ఇలాంటి మాల ధారణ కూడా చేస్తారు. ఇప్పటికీ వారాహికి సంబంధించి మీకు అమ్మవారికి సంబంధించిన ఇవి లేవు డాలర్స్. కనకదుర్గాదేవిదే. కనకదుర్గాదేవే వారాహి అమ్మవారుగా కొలుస్తూ ఉంటారు. ఈమె వరాహ స్వామికి స్త్రీ రూపం అంటారు. సాక్షాత్ భూదేవి అంటారు. వారాహి అమ్మవారుని కొలవడంలో భాగంగా 2, 3 ముఖ్య అంశాలుంటాయి. మామూలుగా దీక్షలంటే మద్య మాంసాలు, బ్రహ్మచర్యము ఇవంతా చేస్తుంటారు. మద్య మాంసాలు నిషేధించి బ్రహ్మచర్యాన్ని పాటిస్తుంటారు. కటిక నియమాలు ఇచ్చేస్తుంటారు. ఇంకో ముఖ్యమైన నియమం ఏందంటే, వారాహి అమ్మవారిని ఏది కోరకూడదట. ఆమె ఇస్తది. ఆమెని కాళ్ళు పట్టుకుంటే చాలు. మొత్తం ఆమె ఇస్తది అని పండితులు అంటారు. కాబట్టి ఎవరైనా నిజంగా వారాహి అమ్మవారిని ఇప్పుడు మామూలుగా ఈ దీక్షలు మాలలు వేసినప్పుడు గోవిందమాల ఇస్తే మనకి తిరుమలకెళ్తారు. శివమాల ఇస్తే శ్రీశైలం వెళ్తారు. ఆ విధంగా ఇంకా ఏదన్నా మాలలేస్తే దుర్గామాల, భవానీ మాల ఇస్తే విజయవాడ కనకదుర్గం దుర్గమ్మ దగ్గరికెళ్తారు. ఇకపోతే ఇలాంటి మాలలేసేవాళ్ళు ఎక్కడికెళ్ళాలి అంటే నిజంగా మీరు గాని వారాహి మాలధారణ చేసి దీక్షని గాని ఎవరైతే పూనుకుంటారో వాళ్ళు చూడదగింది కాశీలోని పాతాళ వారాహి అమ్మవారు. ఆమెను నేరుగా చూడనివ్వరు. భూగృహంలోకెళ్ళి పక్క నుంచి చూస్తారట. ఈ ప్రత్యేకత ఉంటది. ఓవరాల్‌గా మనం తీసుకున్న కంటెంట్ ఏంటంటే పవన్‌కి, జగన్‌కి తేడా వారాహీనా? అంటే అవుననే చెప్పాల్సింది ఇప్పటివరకున్న దీనిలో. ఇవన్నీ పిచ్చి మూఢనమ్మకాలు వీటన్నిటిని మీరు ఎంకరేజ్ చేయండి అవి ఇవి అని చాలామంది అంటుంటారు. అవి వారి వారి వ్యక్తిగతం. ఈరోజు పవన్ కళ్యాణ్ అభిమానులు చాలామంది ఈ వారాహి అమ్మవారి దీక్ష ఎలా చేయాలని ఎంక్వైరీ చేస్తూ పూజా సామాగ్రి స్టోర్స్‌కి వచ్చిన విధం నా కళ్ళారా నేను చూశాను. ఇంతకన్నా సాక్ష్యం నేను చెప్పలేను. మొత్తం మీద అయితే వారాహి అమ్మవారు భూగృహంలో వారణాసిలో కొలువై ఉన్న అమ్మవారు ఈ రోజున 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ప్రసన్న వదనమై వాళ్ళందరినీ అనుగ్రహించడానికి ఆమె వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. ఓం నమో వారాహి దేవతాభ్యో నమః. అంతే. ఈ మంత్రం జపించుకుంటూ ఉంటే సరిపోద్ది. థాంక్ యూ.